ఈ వీడియోలో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి స్నేక్ గేమ్ ని బిల్డ్ చేయొచ్చండి. సో ఫస్ట్ వచ్చేసి ఇందులో 3 మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేస్తాం. ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి టర్టిల్, నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి ర్యాండమ్ మాడ్యూల్. ఈ మాడ్యూల్ అనేది మనం పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు రాదండి, మనం కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి పిప్ ఇన్స్టాల్ ర్యాండమ్ అని టైప్ చేస్తే మనకి ఇన్స్టాల్ అయిపోద్ది ర్యాండమ్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీ గేమ్స్ మాడ్యూల్. సో ఇది కూడా పైథాన్ ఇన్స్టాల్ చేసినప్పుడు రాదండి, మనం కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి పిప్ ఇన్స్టాల్ ఫ్రీ గేమ్స్ అని టైప్ చేస్తే మనకి ఇన్స్టాల్ అయిపోద్ది. వెక్టర్, ఎంటర్. సో మనం ఇందులో 3 ఎలిమెంట్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి స్నేక్, నెక్స్ట్ ఫుడ్, నెక్స్ట్ ఎయిమ్. సో దీనికోసం 3 వేరియబుల్స్ తీసుకుందాం. ఫుడ్ ఈక్వల్స్ టు వెక్టర్, నెక్స్ట్ స్నేక్ 10,0, నెక్స్ట్ ఎయిమ్. సో ఇక్కడ వెక్టర్ అంటే ఏంటంటే మనం మ్యాథమెటిక్స్ లో గ్రాఫ్స్ యూజ్ చేస్తాం కదండి, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గ్రాఫ్స్. సో అదే ఇది వెక్టర్ అంటే ఏంటంటే ఆ గ్రాఫ్స్ లో మనం గ్రాఫ్ డిజైన్ చేస్తాం కదండి, పాయింట్స్ ఇస్తాం కదా, ఫస్ట్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు అలా డైరెక్షన్ ఇస్తాం కదా. సో అదే అండి ఇది. సో ఈ వెక్టర్ తెలుసుకుంటే కొంచెం మనకి మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఉండాలండి. నెక్స్ట్ ఇందులో 3 ఫంక్షన్స్ యూజ్ చేస్తామండి. చేంజ్, ఇన్సైడ్, మూవ్. ఈ 3 ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి చేంజ్ 2 పారామీటర్స్ తీసుకుంటున్నాను, ఎక్స్ కామా వై అని. నెక్స్ట్ ఇది ఎందుకు అంటే స్నేక్ డైరెక్షన్ ని చేంజ్ చేయడానికండి. సో ఈ ఎయిమ్ డాట్ ఎక్స్ అనేది ఉంది కదా, ఇది ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఎయిమ్ డాట్ వై, ఇది వై యాక్సిస్ డైరెక్షన్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఈ స్నేక్ గేమ్ అనేది యాక్చువల్ గా 2 డైమెన్షనల్ గేమ్ అండి. సో దానికోసం ఈ 2 పారామీటర్స్ తీసుకున్నాము, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ని. నెక్స్ట్ వచ్చేసి ఇన్సైడ్ ఫంక్షన్. సో ఇప్పుడు మనం లాజిక్ రాస్తాము. సో దేనికోసం లాజిక్ అంటే ఈ స్నేక్ గేమ్ అనేది మీరు ఒక స్క్వేర్ కింద ఇమాజిన్ చేసుకోండి. సో ఇప్పుడు అది బౌండరీస్ దాటేస్తుందంటే, స్క్వేర్ బౌండరీస్ దాటేస్తుందంటే ఏం జరగాలి అనే దానికి కోడ్ రాద్దాం. -200 హెడ్. సో ఇది లాజిక్. ఈ లాజిక్ మీనింగ్ ఏంటంటే ఆ బౌండరీస్ దాటితే స్నేక్ అనేది ఇల్లీగల్ అని చూపిస్తుంది. సో అది ఇది ఆ బౌండరీస్ లోపలే అది తిరగాలి. సో ది లాజిక్. నెక్స్ట్ వచ్చేసి మూవ్ ఫంక్షన్. సో ఈ మూవ్ ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుందంటే స్నేక్ అనేది ఎప్పుడు ఫార్వర్డ్ డైరెక్షన్ వెళ్తుంది కానీ బ్యాక్వర్డ్స్ వెళ్దు. సో దానికోసం ఈ లాజిక్, ఫార్వర్డ్ లో వెళ్ళడానికి లాజిక్ ఇది. ఇక్కడ -1 అనేది యూజ్ అవుతుంది ఎందుకు అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళడానికి. డాట్ కాపీ ఆబ్జెక్ట్. ఇప్పుడు కండిషన్స్ రాయొచ్చు. దేనికోసం అంటే కండిషన్స్ హెడ్ ఒకవేళ ఇన్సైడే ఉండి హెడ్ కి తన బాడీ టచ్ అయినప్పుడు అది ఇల్లీగల్ అవుద్ది. అండ్ అది బౌండరీస్ దాటేసినప్పుడు కూడా, ఆ స్క్వేర్ యొక్క బౌండరీస్ దాటేసినప్పుడు కూడా అది ఇల్లీగల్ అవుద్ది. సో దానికోసం కండిషన్ ఇది. ఇఫ్ నాట్ ఇన్సైడ్ ఆర్ హెడ్ ఇన్ స్నేక్, హెడ్ డాట్ ఎక్స్ హెడ్ డాట్ వై, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, బ్లూ కలర్ బ్లూ అలా అయితే. సో ఎప్పటికప్పటికి అప్డేట్ అవ్వడానికి రిటర్న్ స్నేక్ డాట్ పెన్. ఒకవేళ ఈ లాజిక్ ఎందుకంటే నెక్స్ట్ ఇఫ్ కండిషన్ ఎందుకంటే ఒకవేళ హెడ్ అనేది ఫుడ్ ని టచ్ అయితే ఫుడ్ ని తింటది కదా, సో స్నేక్ అనేది. సో దానికోసం లాజిక్. ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫుడ్ అయితే ఫుడ్ ని మీట్ అవుతుంది కదా, ఇప్పుడు ప్రింట్ స్నేక్ లెంత్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి కదా, అంటే ఇది స్కోరింగ్ కోసం. స్నేక్ లెంత్ ఎంత ఉంటే మనకు అంత స్కోరింగ్ వస్తుంది కదా. సో అది డాట్ ఎక్స్ రేంజ్ -15 ఇంటూ 10. సో ఈ కోడ్ దేనికోసం అంటే ఫుడ్ అనేది స్నేక్ తిన్న తర్వాత ఫుడ్ అనేది ఎక్కడో దగ్గరికి వెళ్తుంది కదా, మీన్స్ దాని యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది కదా, ప్లేస్ అనేది. సో అది ఎక్కడికి వెళ్ళాలి, ఏ పాయింట్ కి వెళ్ళాలి అనేది ఈ ఫుడ్ డాట్ ఎక్స్ ఫుడ్ డాట్ వై అనేది చూపిస్తుంది అనమాట. ఆ ప్లేస్ అనేది ర్యాండమ్ గా చేంజ్ అవుతూ ఉంటుంది ఫుడ్ డైరెక్షన్ అనేది. సో దానికోసం ఈ లాజిక్. నెక్స్ట్ అది తినకపోతే నెక్స్ట్ క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు ఒక ఫర్ లూప్ రాద్దాం. ఫర్ బాడీ ఇన్ స్నేక్ ఫుడ్ డాట్ వై 10. సో ఈ లైన్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి ఇటరేట్ అవుతుంది కదా. సో ఫుడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటది, స్నేక్ అనేది తింటూ ఉంటది. సో అప్పుడు స్నేక్ లెంత్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి కదా, ఇంక్రీజ్ అవుతూ ఉంటది కదా. సో దానికోసం ఇది కోడ్. స్క్వేర్ డాట్ ఎక్స్ ఫుడ్ డాట్ వై 10. సో స్నేక్ కలర్ బ్లూ ఇచ్చాం కదా, ఎంటర్.
ఆన్ టైమర్, ఇవన్నీ ఆబ్జెక్ట్స్ అండి. మూవ్ 100. నెక్స్ట్ ట్రేసర్ అనేది ఈ ఆబ్జెక్ట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మళ్ళీ మనకి ఇనిషియల్ స్టేట్ కి రావడానికి ఈ ట్రేసర్ అనేది యూజ్ అవుద్ది. ఒకవేళ అది స్నేక్ అనేది బౌండరీస్ దాటేసినా, లేకపోతే స్నేక్ అనేది దాని బాడీకి అది టచ్ అయినా, లేకపోతే గేమ్ అనేది ఎండ్ అయిపోయినా, సో ఎలా ఏదైనా సరే అది ఇనిషియల్ స్టేట్ లోకి రావడానికి ట్రేసర్ అనే ఆబ్జెక్ట్ యూజ్ అవుద్ది. నెక్స్ట్ లిజన్. సో ఈ లిజన్ అనే ఆబ్జెక్ట్ ఎందుకు యూజ్ అవుద్ది అంటే ప్రతి సెకండ్ కూడా గేమ్ ని అప్డేట్ చేస్తూ ఉంటది. సో అందుకనే ఇది యూజ్ అవుద్ది. నెక్స్ట్ ఆన్ కీ. ఈ ఆన్ కీ అనేది ఒక ఆబ్జెక్ట్. సో ఇది ఎందుకు యూజ్ అవుద్ది అంటే ఇందులో మనం కొన్ని వాల్యూస్ ఇస్తాం, కంట్రోల్స్ ఇవి. లాంబ్డా, ఏ డైరెక్షన్స్ చేంజ్ 10,0 రైట్. సో చేంజ్ చేయొచ్చు దీంట్లో వాల్యూస్. ఇవి కంట్రోల్స్ అండి. లెఫ్ట్ మూవ్ ఫంక్షన్, డన్. ప్రాజెక్ట్ అండి. సో ఇది ఫస్ట్ ఒకసారి దీన్ని సేవ్ చేయొచ్చు. నెక్స్ట్ అవుట్పుట్ చూడొచ్చు. ఎర్రర్, that's fine. Save. So సో ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.